మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసే సాగర్ గారని చాలా పెద్ద అయ్యో సాగర్ గారు తెలియపోవటం తెలుసు కదా. సాగర్ బ్రహ్మ ఆయన నాన్నగారి గురించి ఆయన ఇంటర్వ్యూలో మేము క్వశ్చన్ అడిగితే నేను కాదు మా ఛానల్లో వచ్చినట్టు ఇంకో యాంకర్ అడిగారు. అడిగితే ఆయన ఎంఎస్ నారాయణ షూటింగ్కి తాగి వచ్చాడు, నేను ఇంకా తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే లాగ్ గోపు మీద కొట్టేశాను అని చెప్పడం జరిగింది. ఎంఎస్ గారిని కొట్టేశారు. సాగర్ గారు కొట్టారంట. అది వీడియో కాల్తో మీకు చూపిస్తాను కూడా ఆయన చెప్పింది. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? ఆయన చెప్పారు ఆ ఇంటర్వ్యూలో, ఈ ఎంఎస్ గారిని కొట్టడం అంటే మరి వాళ్ళ అన్నదమ్ములు ఉంటారు, వెనకాల నేను ఉంటాను, మరి మేమందరం ఊరుకోం కదా. ఎంఎస్ గారిని కొట్టేసి ఎన్నాళ్ళ క్రితం చెప్పాడు ఆయన? నాకు తెలిసి ఒక 9 months. 2022లో నువ్వు వీడియో పెట్టి ఎంఎస్ నారాయణ నేను కొట్టేశానంటే నిన్ను నేను కొట్టేశానని చెప్తాను. అది వాస్తవమేనా? వాస్తవమేనా? ఇప్పుడు అదే వ్యక్తిని నేను కొట్టానని చెప్తున్నా, అది వాస్తవం అయిపోతుందండి? అతను చచ్చిపోయాక ఆయన బతుకుండగా పోనీ నువ్వేదో చెప్పుకోవాలి మీడియాకు అనుకున్నప్పుడు, ఆయన బతుకున్నప్పుడు ఆయన తప్పు మాట్లాడాడని మీడియాకి ఆయన బతుకున్నప్పుడే చెప్తే ఆయనకు తెలుసునుగా. ఇప్పుడు ఆయనకి తెలియనివి నువ్వు మీడియాలో చెప్పి ఒక ఎంఎస్ నారాయణ కొట్టే తన తోడువా నువ్వు? అంటే వాళ్ళ తమ్ముళ్ళందరూ ఏం చేస్తున్నారు నీకు తెలుసా అసలు? ఫ్యామిలీ గురించి మేమేం చేస్తున్నాం? నువ్వు కొట్టేస్తే ఊరుకుంటావా? నువ్వు ఎక్కడుంటే ఇంట్లో ఉంటే ఇంట్లోకి వచ్చి కొడతాం. తప్పు కదా మాటలో చచ్చిపోయిన వ్యక్తి గురించి తప్పు. అది ఇట్స్ ఫాల్స్ స్టేట్మెంట్. నాన్నగారు ఎప్పుడు అంటే క్యారెక్టర్ పరంగానే ఆయన కూడా ఎవరన్నా అలాగా గౌరవంగా ఎన్నన్నా తిట్టు, వృత్తి గురించి తిట్టు, నాకు ఇది సరిగ్గా రాకపోతే తిట్టు, అంతే తప్ప పర్సనల్లీ ఆయన్ని మ్యాన్ హ్యాండిల్ చేసుకునే అంత ఎవరు లేరు. ఈయన్ని కొట్టారంటే సినీ ఫీల్డ్ లోనే పెద్దలు ఎవరు ఒప్పుకోరు. ఈయన్ని ఎత్తుకుని ఆనందపడ్డ హీరోలు ఉన్నారు, నా కళ్ళారా చూశాను నేను. అటువంటిది అలాంటి ఆర్టిస్ట్ని ఒక అన్ని అవార్డులు తెచ్చుకుని 5 నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు తెచ్చుకున్న వ్యక్తిని నువ్వు ఆయన్ని పట్టుకుని అంత విద్వత్తున్న ఆయన్ని పట్టుకుని కొట్టేసేనని నువ్వు ఇచ్చావంటే అసలు నీకున్న ఏంటి? ఏ సంవత్సరం ఎప్పుడు మాట్లాడవలసింది ఎప్పుడు మాట్లాడుతున్నావు? ఆయనకి ఏమన్నా ఏజ్ పెరిగే కొద్దీ ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఉంటుంది ఇంటర్నల్గా. అది ఆయన చూపించుకోవాలి. అది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆడిని కొట్టేసాను, ఆ టైంలో నేను చంపేసాను, మేము ఇలా చేసేసాను, అంతా బాగు చేసేసాను, ఇంతమంది బతుకున్నారు, ఎవరినన్నా ఒక్కడిని బాగు చేయగలవా నువ్వు? ఒక్కడనే. అది తప్పది. ఎందుకంటే అజాత శత్రువు ఆయన. ఆయన ఎవరికన్నా చేస్తే చేయగలిగితే సాయపడతాడు, 10 మందిని నవ్విస్తాడు ఎక్కడన్నా ఉంటే. ఆయన భేషజాలకు పోయే వ్యక్తి కాదు. అలా తాగేసి అంత యూనిట్లో మొత్తం రచ్చ చేసే ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తి అయితే ఆ స్థాయికి రారు కదా. 100 సినిమాలు చేయరు కూడా. ఎన్ని 100 సినిమాలు చేసి ఉంటారు నాన్నగారు? 700 సినిమాలు. 700 సినిమాలు. వా, 700 సినిమాలు చేశారు. ప్రతి క్యారెక్టర్ కూడా హిట్టే. న్యాచురల్. ఆయన ఏంటంటే ఒకటి ఏదైనా వచ్చిందంటే ఆయనకున్న మెమరీ, ఆయనకున్న ఇది, ఆయన డైలాగ్ను ఒకసారి చూసారంటే ఇలా చాలా తక్కువ మంది. ఇప్పుడు ఒక ప్రకాష్ రాజ్ కానీ, ఎంఎస్ నారాయణ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఆ విద్వత్తులో జీబీ ఒక్కసారి చూసారంటే ఇంక వెళ్ళిపోవలసిందే. అందులో ఏదైనా యాడింగే తప్ప మైనస్ ఉండదు. వాళ్ళు యాడ్ చేస్తారు. అదే ఇంకా అలాంటి రావడం కోసం చూశాను. ఎందుకంటే మంచి ఇది టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు. ఇప్పుడు ఒక సాగర్ గారి మీద ఆయనకి పర్సనల్ గ్రెడ్జ్ ఏముంటుంది? ఒక ఎంఎస్ నారాయణ గారికి సాగర్ గారి మీద గ్రెడ్జ్ ఏముంటుంది? ఆయన ఇన్ని కొట్టేయటానికి కొడితే ఎవరు ఊరుకుంటారు? కొడితే ఎవరు ఊరుకుంటారా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఆయన బ్లడ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళందరూ ఏమైపోవాలి? ఆయన పుట్టిన వాళ్ళు ఏమైపోవాలి? ఉన్న గవర్నమెంట్ ఏమైపోవాలి? లా అండ్ ఆర్డర్ లేవా? ఉండవా? ఎవరిని ఎవరు కొట్టేస్తారా? కొడితే ఉంచుతామా? తప్పు మాటలు అవి. అది ఆయన చచ్చిపోయిన 2022లో
2022లో నువ్వు చెప్తున్నావు, 2015లో చనిపోయారు. ఇప్పుడు బాగు చేయి ఎవడన్నా వెళ్ళి ఒక్కడనే. నా వల్ల ఎవరికన్నా మేలు జరిగిందని, నా వల్ల ఇది చేసానని చెప్పుకోవాలి తప్ప, నేను అప్పుడు ఆడు బతుకున్నప్పుడు నేను కొట్టేశా, అప్పుడు ఆడు బతుకున్నప్పుడు నేను చింపేశా, ఆయనే లేడు చెప్పటాకే, ఆయనే నిన్ను కొట్టాడేమో కదా. ఎందుకు అయ్యి ఆయన ఎన్నో సాధించిన వ్యక్తి, హీఈస్ నాట్ ఏ నార్మల్ కాదు కదా. నీ వల్ల ఎంతోమంది వచ్చారు ఇండస్ట్రీలోకి. ఒక వ్యక్తిని పట్టుకుని ఆయన ఏంటో తెలుసుకోవడానికి నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే తప్పు కదా. అది లేని వ్యక్తిని. చిరంజీవి గారు ఒక అలయబలే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గరికపాటి, మీకు తెలుసు గరికపాటి తెలుసు కదా, తెలుసు కదా, ప్రవచనాలు ఆయన అంటే చిరంజీవి సెలబ్రిటీ అంటే ఫొటోస్ చిరంజీవి గారి పైగా ఆయన కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆయన ఫోటోలు చాలామంది యువతులు అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఫోటోలు దిగుతుంటే ఆయన చిరంజీవి గారు మీరు అక్కడ ఫోటో సెషన్ ఆపేస్తే నేను మాట్లాడతాను, లేదంటే నేను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతానని లేచారు. ఆయన ఆల్రెడీ లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశారు. చూసారా మీరు? చూసా. అంటే నా అభిప్రాయం నేను చెప్తాను, చెప్పండి. దాని మీద అడుగుతున్నాను, నా అభిప్రాయం నేను చెప్పండి. సినిమాలో విలన్స్ నిజం విలన్సా? కాదు కదా. కాదు. బయట ఉన్నదాన్ని తీసుకొచ్చి ఒక పాత్రను అక్కడ ఎలివేట్ చేస్తారు. హీరో అనే అతను ఎన్నో పాత్రల్ని ఎలివేట్ చేస్తారు. పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి బయట, ఆ పెళ్ళిని మనం ఒక స్టోరీలో పెళ్ళి అనుకున్నప్పుడు నిజమైన పెళ్ళి ఏం జరగదుగా, చిత్రీకరణ అంతే. సినిమాలో మనం చూసేది ఏంటి, ఒక పెళ్లి సెటప్ అయ్యే చూస్తాం. అలాగా ఎన్నో పాత్రలను ప్రతిబింబింపజేసిన 2 స్టేట్లు కలిసి ఉన్నప్పటి నుంచి, మేం పుట్టక ముందు నుంచి ఒక స్టార్, మెగా స్టార్, అంతకుముందు సుప్రీం స్టార్, సుప్రీం హీరో ఆయన చిరంజీవి గారు. చిరంజీవి గారు ఒకసారి నేను చిన్నతనంలో చిరంజీవి గారు వచ్చారంటే రాజమండ్రి వెళ్ళాం. భీమవరం భీమవరం నుంచి. అయ్యో, చదువుకునే టైంలో. అప్పటికి ఎంత నేను విత్ ఇన్ సెవెంత్ క్లాసే ఎంతో వెళ్తే ఆయన వచ్చిన వ్యక్తి ఒక స్టేజ్ ఎక్కటాకే జనం కింద చేతులు ఇలా పెట్టారు ఆయనకి, చిరంజీవి గారికి. స్టేజ్ ఎక్కడం కోసం లిఫ్ట్ ఇవ్వడం కాదు, ఇలా నడిచి వెళ్ళిపోని ఇబ్బంది పెట్టారు. నువ్వు వీటి మించే నడిచి వెళ్ళాలే. ఆయన మామూలుగా వెళ్ళలేవాళ్ళ స్టేజ్ దగ్గరికి, మా చేతుల మించి నడిచి వెళ్ళాలండి. ఇది నేను కళ్ళారా చూసిన విషయం. ఎందుకని అట్లా? విపరీతమైన అభిమానం. ఓకే, మా చేతుల మించి నడిచి వెళ్ళాలి, మా చేతుల మించి నడిచి వెళ్ళాలని. మీకు విషయం తెలుసా, ఆ రోజు ఆయన స్టేజ్ ఎక్కలేకపోయాడు, ఆ జనాన్ని తప్పించుకున్నాను. అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టలేక అలా నడిచి వెళ్ళలేక. అంత క్రేజ్ ఉన్న వ్యక్తి అండి. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయినప్పుడు వెంకటరావు గారు, నేను దగ్గర ఉన్నాను. అక్కడ దగ్గర ఉన్నప్పుడు నేను చూసింది, నిమిషానికి ఒకళ్ళు వచ్చి కాళ్ళ మీద పడిపోతున్నారు సార్ ఆయన బాధను పంచుకుంటాకే, ఏడుస్తూ. అన్నా నీకు ఇంత బాధ వచ్చిందని ఆయన బాధను పంచుకుంటాకే. ఎంతమంది ఆయన చేసిన ఉపయోగాల్ని ఎంతమంది పొందుంటారు. వాస్తవమే. నేను ఎవరిని తక్కువ చేయట్లేదు. పోనీ చిరంజీవే కాదు, మన హీరోలు చేసిన ఉపయోగాలని ఎంతమంది పొందుంటారు హీరోలు. అందులో చిరంజీవి గారు ఎన్ని చేసి ఉంటారు. మా నాన్నగారికి ఒకసారి డెంగ్యూ వస్తే నేనే బ్లడ్ బ్యాంక్ వెళ్ళి నేనే కావాల్సిన ప్యాకెట్స్ తీసుకుని వైట్ బ్లడ్ సెల్స్ నేనే తీసుకెళ్ళాను. నేనే సాక్ష్యం. నా కుటుంబానికి ఆయన బ్లడ్ ఉపయోగపడిందిగా. సాయమే కాండి అది. మరి సాయమే కదా. మరి నేను బ్లడ్ ఇచ్చా, బ్లడ్ తీసుకుని నాకు అక్కడ వర్క్ చూసుకుని అన్నీ చూసుకుని నేను కృతజ్ఞతగా చిరంజీవి గారి దాంట్లో వెళ్ళాలండి, నేను నా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్ళి బ్లడ్ ఇచ్చాం. ఎవరిస్తారండి, ఎవరు చేస్తారు?
వితౌట్ ఛార్జ్. నేను రూపాయి డెంగ్యూ అంటే చాలా ప్రమాదకరం. రూపాయి ఖర్చు పెట్టలేదే. కరోనా టైంకి ఆక్సిజన్ అబ్బో అది ప్లాంట్స్ పెట్టించారు, యుద్ధ ప్రాతిపదికన చేశారు కదా ఆయన. ఇలా ఎన్ని చేశారండి ఆయన. ఆయన చేసినవి ఒక దాంట్లో చెప్పొచ్చా? అటువంటి వ్యక్తి వస్తే ఫోటోలు దిగరండి. ఆయన ఆర్డినరీ మ్యాన్ కాదు కదా. ఆర్డినరీ మ్యాన్ కాదు కదా. అయితే చిరంజీవి గారు పైకి రావాలి అని చెప్పకుండా, చిరంజీవి గారు మీరు పైకి వస్తే ఇక్కడున్న అందరూ ఆ ఆనందాన్ని పంచుకుంటారు. చెప్పే విధానం, మీరు పైకి రండి, అందరూ ఆనందపడతారు. అక్కడే వాళ్ళతోటి ఉండిపోతే ఎలాగా? మీరు పైకి రండి, అందరూ ఆనందపడతారు, ప్రేక్షకులు అందరూనే. చాలామంది మీకోసం వెయిట్ చేస్తున్నారు అంటాం. బాగుంటుందా? నేను వెళ్ళిపోతాను నువ్వు ఫోటోలు దిగితే అంటే బాగుంటుందండి. మీరు ప్రవచనకర్త కదా. అవును, మీరు ప్రవచనకర్త, మాటకారి, ఏదన్నా చెప్పగలరు, ఏదన్నా ముడిని విప్పగలరు. అలాంటిది అలాయ్ బలాయ్ అంటే ఏంటి అసలు? అలాయ్ బలాయ్ అంటే కలుపు పోదాం, అన్ని వర్గాలు అన్ని వర్ణాలు అందరూ ఏ వృత్తిలో ఉన్నోళ్ళైనా సరే కలుపుకుని పోవాలనేది కదా. అలాయ్ బలాయ్నే నువ్వు భరించలేకపోతున్నావు. అలాయ్ బలాయ్ ప్రోగ్రాంకి వచ్చి కలుపుకు పోలేకపోతున్న నీకు ఇక ఏ ముళ్ళెప్పుదో ఏం చెప్తావు? ఓకే, అసలు చిరంజీవి గారు పేరు ఎవరిదే? ఆంజనేయ స్వామి కదా. నువ్వు హైందవ దాంట్లోనే కదా నువ్వు ప్రవచనాలు చెప్పేది. ఒక ఆంజనేయ స్వామి పేరు పెట్టుకున్న చిరంజీవి, ఆయన హనుమంతుడు భక్తుడు, ఆయన్నే నువ్వు విడదీసి మాట్లాడితే నువ్వు ఉన్న ఆ చట్టాన్నే బద్దలు కొడుతున్నావుగా నువ్వు. అంటే వేరే బయట వాళ్ళని నువ్వేమన్నా తప్పు పెడితే అది వేరే విషయం. నీకు ఎవరు అభ్యంతరం పెడితే ఆయన దాన్ని ఫాలో అవుతూ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అన్నీ చేస్తూ దానికి సంబంధించినవి ఉంటే, నీ సిస్టమ్ వాళ్ళు పూర్తిగా ఫాలో అయ్యే మనుషులైతే, నీ సిస్టమ్ ఫాలో అయ్యే మనిషిని నువ్వే నాకు నీతో మొహమాటాలు లేవంటావేంటి కదా. అంటే నీ సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళు కూడా నీకు నచ్చరా? అంతే కదా. అతను పెద్దవాళ్ళు అయితే నీకు నచ్చరా? నీకన్నా తక్కువే ఉండాలా ఏంటి? ఒక పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు దిగుతారు. సచిన్ టెండూల్కర్ వచ్చారండి, గాడ్, ఆటకతను దేవుడు, ఈజ్ అ గాడ్ ఆఫ్ క్రికెట్. అతను ఈ దేశంలోనే కాదు వేరే దేశం వెళ్ళినా అతనితో ఫోటోలు దిగుతారు.